రైట్ 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 బాబు. బాయ్ బాయ్ భద్రాచలం. రైట్ బాయ్ సాయి. సో ఒక బ్రో అయితే వెళ్ళిపోతాం హైదరాబాద్కి. యాక్చువల్లీ మేము ముగ్గురం హైదరాబాద్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. సో భద్రాచలం టు హైదరాబాద్ అని ప్లాన్ ఉండే అనమాట. సడన్గా చేంజ్ అయిపోయి మారేడుమిల్లికి వెళ్ళిపోతున్నాం. సో ఇంకో బ్రో అయితే కుదరదని చెప్పి వెళ్ళిపోతుండు. సో ఇప్పటికెళ్ళి నేను ఇంకా తరుణ్ బాయ్ ఇద్దరమే ట్రిప్ కంటిన్యూ చేస్తాం. ఇదంతా అన్ప్లాన్ ట్రిప్ అనమాట. ఒక ప్లేస్కి వస్తున్నాం, దాని తర్వాత ఇంకో దగ్గర పోవాలంటే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నాం అంతే. ఇంకేం ప్లాన్, అసలు ఏం ప్లానింగ్ లేదు. ఇప్పుడు మళ్ళీ అటు పోయిన తర్వాత లాక్ వేసినట్లేదు, టాప్ బాక్స్ ఊతుంది. బాబా రూట్ చూడండి గాయస్, అసలు క్రేజీ ఉంది, మస్తు ఉంది. చల్లగా ఎండ, చెట్లు అన్నీ గోదావరి వైబ్స్ వస్తున్నాయి ఆల్రెడీ ఇలా. సో మారేడుమిల్లికి ఇక్కడ నుంచి 112 కిలోమీటర్స్ ఉందన్నమాట. కాకపోతే 2.5 hours పడుతుంది, బికాస్ ఘాట్ రోడ్ ఎక్కాలి కాబట్టి. బాబా ఏం లొకేషన్స్ రా బాబు, క్రేజ్ ఉంది. ఈ లదాఖ్ అవన్నీ ఒక వైబ్ అయితే, గోదావరి ఇటు సైడ్ అంతా ఇంకో వైబ్ ఉంటుంది ఆంధ్ర సైడ్ లో. మస్తు అనిపిస్తుంది నాకు నిజంగా. అంటే మన వైజాగ్ ప్లాన్, ఇంకా వైజాగ్ రైడ్ చేయాలని ఒక డ్రీమ్ ఉంది, అది ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు. వెరీ సూన్ ఐ ట్రై టు డూ ది వైజాగ్ రైడ్. కాదైతే రెచ్చిపోతుంది కారోడు. ఇట్లాంటి ప్లేస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కారు ఎట్లా పడితే అట్లా వచ్చి ఓవర్టేక్ చేస్తుంటారు అనమాట. ముందు వెనక లెఫ్ట్ రైట్ వాళ్ళకి ఏం కనపడదు, ఇక పోతూనే ఉండాలనుకుంటారు. మనం ఆల్వేస్ మనం వెనకాల కూడా చూసుకోవాలి, ముందు ఒక్కటే కాదు. ఆల్మోస్ట్ నేను 97-100 మీద ఉన్న ఈ రోడ్ పైన. స్టిల్ వెరీ స్మూత్. స్టేషన్ చూడండి మామ, అంతా నేచరే, ఏది మ్యాన్మేడ్ కాదు. ఇంత బ్యూటిఫుల్గా ఉంది నేచర్ అసలు. బాబా అసలు రెండు కళ్ళు సరిపోతలేవు అన్నట్టుంది. ఈడ లేదుగా. ఎగ్జాక్ట్ 700 కిలోమీటర్స్ అయింది ఇప్పటిదాకా. అండ్ 91 కిలోమీటర్స్ ఉంది మారేడుమిల్లి. సో అక్కడి నుంచి మారేడుమిల్లి, దాని తర్వాత గుడిసా చూసి సన్ రైజ్ చూసి దాని తర్వాత డిసైడ్ అవుతాం అనమాట ఎక్కడికి వెళ్ళాలనేది. అన్ని కోతులు ఉన్నాయి మామ ఇక్కడ. పాపం ఎవరైనా ఏమైనా పెడతారేమో అని ఎదురు చూస్తున్నట్టున్నాయి. ఇది ఏదో అడవి మధ్యలో ఉన్నాం మేము ప్రస్తుతం అయితే. ఇంకో 2 గంటలు ఉంటే మారేడుమిల్లి చేరుకుంటాం అనమాట. సో ఘాట్ రోడ్ చూడాలని చెప్పి కొంచెం ఎక్సైట్మెంట్ అయితే అవుతుంది నాకు ఇప్పుడు కూడా. హైలైట్ ఏంటంటే పెట్రోల్ లేదు, పెట్రోల్ బంక్ ఏడుందో కూడా తెలియదు, అసలు ఉందో లేదో కూడా తెలియట్లేదు. మా రోడ్ అంతా అట్లానే గలీజుకుంటే అనమాట. ఇప్పుడు హైలైట్ ఏంటంటే పెట్రోల్ లేదు బండిలో. పెట్రోల్ బంక్ ఎక్కడుందో, నియరెస్ట్ పెట్రోల్ బంక్ ఎక్కడుందో కూడా తెలియట్లేదు. హోప్ఫుల్లీ అంతా రిమోట్ ఏరియా అలా ఉంది కదా, సో పెద్ద హెల్ప్ కూడా ఏమి ఉండదు. స్ట్రైట్ పెట్రోల్ బంక్ అడుగు ఉందా? సరే 3 కిలోమీటర్స్లో ఉందంట, చూడాలి. యాక్షన్ కెమెరా అయితే మస్తు దమ్ చేస్తుంది అసలు. చూడండి మామ, నేచరు మొత్తం అంతా థిక్ ఫారెస్ట్ లాగా ఉంది. బాబా అసలు ఏమైనా వ్యూవా, క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇక్కడ ఆడ బోర్డు పెట్టిండు అనమాట, పుల్లు ఉంటాయి అన్నట్టు. చూడంగానే ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసినాయి నాకు. ఒక్కటే నాకు కనపడాలి, అలా వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ ఇక 33 కిలోమీటర్స్ ఉన్నది మారేడుమిల్లికి. అక్కడికి వెళ్ళి అక్కడ వ్యూ పాయింట్స్ కవర్ చేసుకొని చీకటి పడే లోపల గుడిసె వెళ్ళిపోవాలి, అది ప్లాన్ ఇప్పటికి. ఇక్కడ రాత్రి వస్తే బొగ్గే. ఇక్కడ 2 ఫాగ్ లైట్స్ కూడా సరిపోవు అనుకుంటా, అంతా తిక్కున్నది ఇక్కడ. సాయి బ్రో మిస్ అయిపోయింది ఇదంతా. మస్తు ఎంజాయ్ చేస్తుంటే వచ్చుంటే మాత్రం. ఇక్కడ ఏదో వాటర్ ఫాల్స్ ఉన్నదా ఏంది? ఆగుదాం ఒకసారి, ఇట్లా బండికి ఫోటో ఇద్దాం. బాగుంది బ్రో, అసలు సాయి మిస్ అయింది నిజంగా. అది రూట్ చూపెడతలేదు, అది మ్యాప్ ఆల్రెడీ ఉంటుంది కదా. తొట్టిగా ఆన్ అవుతుంది కెమెరా. అది ఆడ పెట్టిన 360 మెల్లిగా పోవాలి. సిగ్నల్ అయితే మొత్తానికి కట్ అయిపోయింది. ఉరుకుడే, టైగర్ వచ్చిందంటే ఇక ఏం లేదు. బంటి కాడ ఉన్నా కదా, పద తీసుకెళ్తా
అని వాడే నడిపేసుకుంటాడు అనమాట. ఇలాగ రే 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 ఊగిపోతుందయ్యా బాగా. అసలు గోవా ఘాట్స్ కంటే మస్తు బెటర్. అంటే అంత పర్ఫెక్ట్ అని చెప్పలేను, ఇట్లాంటివి వస్తాయి కానీ అసలు గోవా ఘాట్స్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా బెటర్. కోతులు కూడా ఉన్నారా నాయన ఈడ. ½ కిలోమీటర్ నడుచుడు కాదు, ఎక్కడు దిగుడు. మిల్లి దగ్గరలో ఉన్నా, మేబీ ఒక 4-5 కిలోమీటర్స్లో వెళ్ళిపోతా కావచ్చు. అమ్మా సిగ్నల్స్ వస్తుందిరా నాయన. చిన్న టిప్, ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ టు మారేడ్మిల్లి అస్సలు సిగ్నల్స్ ఉండవండి ఘాట్ రోడ్లో. 2 to 3 hours వరకు ఏం రాదు. మళ్ళీ మారేడ్మిల్లికి ఒక 5 కిలోమీటర్స్ తర్వాత దగ్గరలో స్టార్ట్ అవుద్ది అనమాట లైట్గా సిగ్నల్. సో అది చూసుకోండి. క్యాష్ అయితే కంపల్సరీ క్యాష్ క్యారీ చేయండి, ఎందుకంటే ఇక్కడ ఫోన్పే నమ్ముకుంటే వర్క్ అవ్వదు. ఇంకా 3.2 kilometers ఉంది. బట్ సో ఫార్ సో గుడ్. ఎంత ప్లెజెంట్గా ఉందబ్బా రైడ్ అసలు. మారేడ్మిల్లి ప్లాన్ పెద్ద బిస్కెట్ అయింది. గుడిసా క్లోజ్ అంట. ఇక్కడ చూడడానికి మనకేం పెద్దగా లేవు. సో ఇంకా డైరెక్ట్ రాజమండ్రి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. 2 hours ఉంది ఇక్కడ నుంచి, అండ్ 84 kilometers అనమాట. సో అంత డిస్టెన్స్ ఏం కాదు, ఈజీ కొట్టచ్చు. అక్కడ వెళ్ళాక నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం. సో ఎన్ని తిరిగాము అసలు. నిన్న దించి హైదరాబాద్ దించి విజయవాడ, కంకిపాడు, హనుమాన్ జంక్షన్, మళ్ళీ అక్కడి నుంచి భద్రాచలం వచ్చాం. భద్రాచలం నుంచి మారేడ్మిల్లి, మారేడ్మిల్లి నుంచి రాజమండ్రి నుంచి ఇంకెక్కడో నాకు ఇంకా తెలియదు. అయితే క్రేజీ ఉంది అసలు ఇక్కడి నుంచి అక్కడికి. అంత హిల్ స్టేషన్స్ మధ్యలో రూట్ కదా. తాడేపల్లిగూడెం దగ్గర ఏదో ఊరుందబ్బా, ఏదో ఊరుంది, పల్లెటూరు అంట. సో మేము ఇప్పుడు అక్కడికి బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి 85 kilometers యాక్చువల్లీ. సో 9 kilometers కవర్ చేస్తాము. ఇంకా 76 kilometers ఉంది. అండ్ ఇది అసలు లెఫ్ట్ రైట్ రివర్ ఉందన్నమాట. మనం రాత్రి బయలుదేరుతున్నాం కాబట్టి ఏం కనపడట్లే. అదే డే టైంలో బయలుదేరుంటే మాత్రం అదిరిపోయేది. 120, 240 ఆల్మోస్ట్ 300 kilometers కొట్టేస్తున్నాను. 300+ kilometers కొడుతున్నాయి ఈరోజు. ఇక్కడ ఉంది, ఏం లేనట్టుంది ఇక్కడ. ఇప్పుడు చీకట్లో ఏం కనపడతలేదు. వాటర్ అసలు ఈ వాటర్ బాడీస్ ఉంటాయి కదా, పొద్దున్న పూట ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో, రాత్రి అంత భయంకరంగా అనిపిస్తుంది నాకు. మీ షాప్లో ఏమేమున్నా చెప్పు. డిస్కౌంట్ ఇస్తావా? ఎంత ఇస్తావు? ఆగిపోలేదు. ఎంత ఇస్తావు డిస్కౌంట్? అది ఉందిలే. డిస్కౌంట్ ఎంత ఇస్తావు చెప్పు. ఫ్రీకి ఇస్తావా? ఫ్రీకి ఇచ్చేస్తావా? అన్ని సామాన్లు షాప్లో అన్నీ ఉన్నాయి అంటావు, ఏదైనా లేదంటావు మళ్ళీ. కనబడతలేదు ఇక్కడ ఫేస్. ఇంకెక్కడ ఉంది ఫేస్ కనిపించడానికి? చుట్టూ చెప్పాలి ఫ్రెండ్స్. ఎట్లా అనిపించింది చెప్పు గోదావరి? బాగుంది. అంటే ఫస్ట్ టైం మన తెలంగాణలో చేపల చెరువులు అసలు ఉండవు కాబట్టి, సో చేపల చెరువుల ఎక్స్పీరియన్స్. ఊరు బాగుంది. చుట్టూ చేపల చెరువు, మధ్యలో ఊరు, కోడి పందాలు. క్రేజీ అనిపించింది. ఆఫీస్ వల్ల కుదరలేదు కానీ ప్లస్ లాస్ట్ డే రోజు అవును బైక్ పేరంట మహేష్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కుంటారు, ఓడే కావాలి.
అదనమాట మ్యాటర్. మరి మా ఉన్నది ఊరి పేరు చెప్పలే, పట్టేపురం. సరే పట్టేపురంలో ఉన్నాము ఇప్పుడు. జనాలు చూడండి ఎట్లున్నారు, చుట్టంత అజీబ్ ఉంది. చుట్టూ ఇగ్నోర్ చేయండి. మీరు యాక్చువల్లీ 100,000 కాదు భయ్య, లక్షలు కోట్లలో కూడా ఆడేటోళ్ళు ఉన్నారంట. ఈ మాత్రం బయట ఎక్కితే కానీ కనపడదు అనమాట. ఇక వాయిస్ ఎట్లా వస్తుందో తెలియదు కానీ కోడి పందాలు అవన్నీ అయితే మస్తు అవుతున్నాయి ఇక్కడ. ఇంకా సోది కొట్టకుండా నేను ఎట్లా అంటే ఏదైనా పాట ప్లే చేసి వీడియోస్ అన్నీ ప్లే చేస్తా, అంతకంటే ఎక్కువ సోది కొట్ట. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందో అందరికి తెలుసు ఆల్రెడీ కాబట్టి, సోది ఎట్లా స్కిప్ చేస్తారని కూడా తెలుసు కాబట్టి నేను ఎక్కువ సోది చెప్పా. ఊరే లేవరా, లేలే అత్తయ్య వాళ్ళు వచ్చేస్తారా, లేరా త్వరగా లేవమంటుంటే వెళ్ళి తీసురా, వెళ్ళి వెళ్ళరా. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ, చేదుగా ఉన్న వేపను నమిలే వేళ, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయంలో.